7 ఏళ్ల చిన్న కుమారుడు. అతని తండ్రి తన కుమారుణ్ణి మేడమీదకు తీసుకెళ్లి నక్షత్రాలను చూపిస్తాడు. నీకెప్పుడైనా దారి తప్పినట్లు అనిపించినప్పుడు పైకి చూడు. మీ తాతను కాపాడిన అవే నక్షత్రాలు నిన్ను కూడా గమనిస్తుంటాయి. అవి ఎప్పుడూ నిన్ను ఇంటికి చేరుస్తాయి. చిన్న కుమారుడు తండ్రి గుండెలకు ఆనుకుని 33 నక్షత్రాలను లెక్కించి నిద్రపోతాడు. తండ్రి అతడిని వదలలేక తెల్లవార్లు అలానే పట్టుకుంటాడు. యూదయ కొండలపైన ఉన్న ఒక అందమైన తోటలు, ఆలివ్ తోటలు, ద్రాక్ష తోటలు మరియు గోధుమ పొలాలతో నిండిన ఒక అందమైన ఆస్తి. ఆశీర్వాదకరమైన తోటల మధ్యలో ఒక ఇల్లు. ఆ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతంగా నెమ్మదిగా ఉండేది. తండ్రి ఎంతో కష్టపడి పొలంలో తన 2 కుమారులను పెంచాడు. పెద్ద కుమారుడు నేలకు అంకితమైన వ్యక్తిగా ఎదిగాడు. అతను తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు తన తండ్రి పక్కనే పొలాల్లో నిలకడగా నిశ్శబ్దంగా పనిచేసేవాడు. తన తమ్ముడిలా నక్షత్రాలను లెక్కపెట్టడం లేదా కలలు కనడం వంటివి అతను చేసేవాడు కాదు. అతని దృష్టి ఎప్పుడూ తన పాదాల కింద ఉన్న నేలపైనే ఉండేది. చిన్న కుమారుడి కళ్ళు ఎప్పుడూ క్షితిజం అవతలివైపు ఏదో వెతుకుతున్నట్లు ఉండేవి. అతను మేడపై కూర్చొని నక్షత్రాలను లెక్కపెడుతూ తాను ఎప్పుడూ చూడని కొత్త ప్రదేశాల గురించి కలలు కనేవాడు. తన సోదరుడు పొలంలో పనిచేస్తున్నప్పుడు ఇతను మాత్రం దారి వెంట వెళ్లే వ్యాపారస్తులను గమనిస్తూ ఉండేవాడు. వారు చెప్పే దూర నగరాల కథలను ఆసక్తిగా వినేవాడు. ఆ కథలే అతనిలో ప్రపంచాన్ని చూడాలనే అశాంతిని పెంచాయి. ఒక సాయంత్రం అతను నక్షత్రాలను చూస్తుండగా తండ్రి అక్కడికి వచ్చాడు. నక్షత్రాలను లెక్కబడుచున్నావా? ఎన్నడూ చూడని ప్రదేశాలను లెక్కిస్తున్నాను. తండ్రి అతనిలోని ఆ అశాంతిని గమనించాడు. అలా నక్షత్రాలను చూస్తూ గడిపిన 3 రోజుల తర్వాత ఇంటి ఆవరణ పగలు, పక్షుల కిలకిల రావాలు. చిన్న కుమారుడు తండ్రి వైపు నడిచి వస్తాడు. అతని నీడ తండ్రిపై పడుతుంది. అక్కడ తండ్రి పొలానికి పోదామని కూర్చుని ఉంటాడు, పెద్ద కుమారుని కోసం. నాన్నా, నేను మీతో మాట్లాడాలి. ఆస్తిలో నా వాటా నాకిప్పుడే ఇచ్చేయండి. చిన్న కుమారుడు తన వాటా ఆస్తిని అడిగినప్పుడు తండ్రి ఇంకా బ్రతికి ఉండగానే ఆస్తి అడగడమంటే అతను చనిపోవాలని కోరుకోవడమే అని తండ్రికి తెలుసు. పెద్ద కుమారుడక్కడే ఉన్నా ఏమీ మాట్లాడలేదు. సంప్రదాయం ప్రకారం అతను తండ్రి గౌరవాన్ని కాపాడాలి. కాని అతను చేతులు కట్టుకొని ముఖాన్ని రాయిలా మార్చుకొని నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు. నువ్వు ఏమడుగుతున్నావో నీకు తెలుసా నాన్నా? తెలుసు. సరే, అది నీదే. ఏమీ మాట్లాడకుండా అంగీకరించాడు. తన జీవితాంతం ఎండలో కష్టపడి సంపాదించిన వెండి మరియు బంగారు నాణేలను వణుకుతున్న చేతులతో లెక్కించి ఒక లెదర్ బ్యాగ్లో పెట్టి తండ్రి తన కుమారుణ్ణి తన పక్కన కూర్చోమని కోరాడు. తండ్రి కుమారుని తల మీద నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆయన తన ప్రసన్నతను నీపై ప్రకాశింపజేయునుగాక. ఆయన నిన్ను క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చునుగాక. ఆశీర్వాదమిచ్చి వెండి మరియు బంగారు నాణేలు కొడుక్కి ఇచ్చాడు. అది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆయన ఒక జీవితకాలం చేసిన శ్రమకు చిహ్నం. మరుసటి రోజు ఉదయం మంచు కురుస్తున్న సమయంలో అతను బయలుదేరాడు. అతను వెళ్లేటప్పుడు తన తండ్రి గదిలోకి వెళ్లి చూడలేదు. ఇంటి గేటు వద్ద తండ్రి నిశ్శబ్దంగా వేచి ఉండగా కుమారుడు గుడ్ బై చెప్పి పొగమంచులోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతను కనీసం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండానే తన తండ్రికి మరియు ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడు. కుమారుడు పొగమంచులో కనుమరుగయ్యే వరకు తండ్రి గేటు వద్దే నిశ్శబ్దంగా నిలిచి ఉండి చూస్తూ ఉండిపోయాడు. ఆ రాత్రి తండ్రి తన గదిలో మోకాళ్ల మీద పడి కన్నీరు మున్నీరుగా విలపించాడు. మరుసటి రోజు నుండి ప్రతిరోజూ ఉదయం తన కుమారుడు తిరిగి వస్తాడనే ఆశతో గేటు వద్ద నిలబడి దారివైపు చూడడం ప్రారంభించాడు. కుమారుడు నగరానికి చేరుకోగానే ఆ నగరం అతనికి రాతితో నిర్మించిన ఒక కలలా అనిపించింది. అక్కడ ఎత్తైన గోడలు, రద్దీగా ఉండే వీధులు మరియు ప్రతి ఇంటి ద్వారం నుండి వినిపించే సంగీతాన్ని అతను చూశాడు. మరియు అక్కడి గాలిలో కాల్చిన మాంసం వాసన, విదేశీ సుగంధాల సువాసన అతనికి కొత్త అనుభూతిని ఇచ్చాయి. అతను ధనిక ప్రాంతాలలో నివసిస్తూ
ఊదా మరియు ఎరుపు రంగుల ఖరీదైన వస్త్రాలను ధరించిన ప్రజలను చూశాడు. ఒక ధనిక ప్రాంతంలో పెద్ద ఇల్లును అద్దెకు తీసుకున్నాడు మరియు ఊదా ఎరుపు రంగుల ఖరీదైన వస్త్రాలను కొనుగోలు చేశాడు. అతను తన ఇంటి తలుపులను అపరిచితుల కోసం తెరిచి ఉంచేవాడు. ఉచితంగా లభించే మద్యం మరియు అతని వద్ద ఉన్న డబ్బు గురించి విని చాలామంది అతని వద్దకు వచ్చేవారు. అతను ప్రతిరోజు విందులు వినోదాలతో కాలాన్ని గడిపాడు. మోహన్ అనే వర్తకుని కుమారుడితో అతను సన్నిహితంగా ఉండేవాడు. జీవితం అంటే ఎంజాయ్ చేయడం మాత్రమే అని మోహన్ అతన్ని ప్రోత్సహించేవాడు. తన చుట్టూ ఉన్న జనం తను పేరును జపిస్తూ పొగుడుతుంటే అతను మురిసిపోయేవాడు. చిన్న కుమారుడు నగరంలో మోహన్తో కలిసి విందులు వినోదాల్లో మునిగి ఉన్న సమయంలో ఒక సేవకుడు అతనికి ఒక ఉత్తరాన్ని అందించాడు. ఆ ఉత్తరంపై ఉన్న తన తండ్రి చేతిరాతను, నిదానంగా జాగ్రత్తగా రాసిన అలవాటైన రాతను అతను వెంటనే గుర్తించాడు. తండ్రిపై ఉన్న కోపంతోనో లేదా తన విలాసవంతమైన జీవితంలో కలిగిన అహంకారంతోనో అతనా ఉత్తరాన్ని విప్పి చదవకుండానే మంటల్లో పడేశాడు. ఆ సమయంలో అతను తన చుట్టూ ఉన్న స్నేహితుల పొగడ్తల్లో మునిగిపోయి తన తండ్రి ప్రేమను మరియు ఇంటిని పూర్తిగా మరిచిపోయి ఉన్నాడు. అతను ఆ విందు ముగించుకుని వస్తుండగా గోడకు ఆనుకుని కూర్చున్న ఒక బిచ్చగాడు సహాయం కోసం చేతులు చాచి దయచేసి అయ్యా ఏదైనా ఇవ్వండి అని వేడుకున్నాడు. సంపదతో అహంకారం నిండిన చిన్న కుమారుడు ఆ బిచ్చగాడిని చూసి నవ్వి అతని పాదాల దగ్గర ఒక నాణాన్ని విసిరి, లేచి అందరిలా పనిచేసుకో అని కఠురంగా అన్నాడు. కాని అతనికి తెలియదు అతని పరిస్థితి కూడా తరువాత అలాగే అయితదని. అతను ఆ మాట అన్న కొద్ది రోజులకే అతని వద్ద ఉన్న డబ్బు చాలా వేగంగా కరిగిపోయింది. ఒకానొక ఉదయం తన సంచిలో కేవలం కొన్ని వెండి నాణాలు మాత్రమే ఉండటం చూసి అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు. బ్రతకడం కోసం మొదట తన ఇంట్లోని ఫర్నిచర్ను, ఆ తర్వాత తన ఖరీదైన వస్త్రాలను అమ్ముకోవాల్సి వచ్చింది. దేశంలో కరువు వచ్చినప్పుడు అతను తీవ్రమైన ఆకలికి గురయ్యాడు. తను ఎవరికైతే విందులిచ్చాడో ఆ స్నేహితులు తన పాట స్నేహితుడైన మోహన్ దగ్గరికి వెళ్లాడు. అయితే మోహన్ అతన్ని ఆదుకోవడానికి బదులుగా చాలా కఠురంగా ప్రవర్తించాడు. కుమారుడు సహాయం అడగ్గానే మోహన్ అతని చిరిగిన బట్టలు, పీక్కుపోయిన ముఖం చూసి, క్షమించు, నువ్వెవరో నాకు తెలుసా అని అడిగాడు. నేనే నీకవసరమైనప్పుడు సర్వస్వం ఇచ్చాను కదా అని కుమారుడు గుర్తుచేసినప్పటికీ మోహన్ ఏమాత్రం కనికరం లేకుండా, నువ్వు నన్ను మరెవరితోనో అనుకుని పొరబడుతున్నావు అని చెప్పి తలుపులు మూసివేశాడు. తర్వాత ఇతర స్నేహితులు కూడా అతన్ని తమ ఇళ్లలోకి రానివ్వలేదు. దీంతో అతను ఆ రాత్రి మొదటిసారి వీధిలోనే చల్లని రాళ్లపై నిద్రించాల్సి వచ్చింది. సంపద ఉన్నప్పుడు తన చుట్టూ తిరిగిన స్నేహితుడు కష్టకాలంలో కనీసం గుర్తుపట్టడానికి కూడా ఇష్టపడలేదని గ్రహించిన కుమారుడు ఆ సమయంలో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఆకలి భరించలేక అతను నగరాన్ని విడిచిపెట్టి పని కోసం ఒక పొలం నుండి మరొక పొలంలోకి తిరిగాడు. కాని చాలామంది అతనికి పనివ్వడానికి నిరాకరించారు. చివరకు ఒక రైతు అతన్ని పందులను మేపమని పనిచ్చాడు. ఒక యూదుడికి ఇది అత్యంత అపవిత్రమైన మరియు తక్కువ స్థాయి పని అయినప్పటికీ ఆకలి వల్ల అతను దానికి అంగీకరించాడు. అతను పందుల దొడ్డిలోని మురికిలో, బురదలో నివసించాల్సి వచ్చింది. అక్కడంతా వ్యర్థాల కంపుతో, ఈగలతో నిండి ఉండేది. అతని ఖరీదైన వస్త్రాలు మురికిగా మారిపోయాయి మరియు ఆకలి వల్ల అతని ఎముకలు బయటకు కనిపిస్తున్నాయి. ఆ రైతు అతనికి సరిగ్గా ఆహారం ఇచ్చేవాడు కాదు. ఆకలి తట్టుకోలేక పందులు తినే పొట్టును కూడా తినాలని అతను ఆశపడ్డాడు. కాని పందులు ఆత్రంగా తింటున్న ఆ ఆహారాన్ని కూడా తినలేని తన స్థితిని చూసి అతను ఎంతో కుంగిపోయాడు. మురికినీటిలో తన ముఖాన్ని చూసుకున్నప్పుడు తాను ఎంతలా దిగజారిపోయాడో అతనికి అర్థమైంది. రాత్రి అతను ఆకాశం వైపు చూడగా నక్షత్రాలు కనిపించే. అప్పుడు అతనికి తన తండ్రి నేర్పిన నక్షత్రాల పాఠం గుర్తొచ్చింది. నువ్వు దారి తప్పినట్లు అనిపిస్తే పైకి చూడు, అవి నిన్ను ఇంటికి చేరుస్తాయి. తన తండ్రి దగ్గర పనిచేసే కూలీలకు కూడా కడుపు నిండా అన్నం దొరుకుతుందని, తాను మాత్రం ఇక్కడ ఆకలితో చనిపోతున్నానని అతను గ్రహించాడు. అందుకే ఆ పందుల దొడ్డిని వదిలి తన తండ్రి వద్దకు వెళ్లి క్షమాపణ కోరాలని, కనీసం ఒక కూలీగానైనా పనిచెయ్యాలని నిశ్చయించుకొని ఇంటివైపు బయలుదేరాడు. అతను ఆకలితో బలహీనంగా ఉన్నప్పటికీ ఇంటివైపు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.
అక్కడ ఒక ఇల్లుకాడికి వెళ్ళి తాను ఆహారం అడిగినప్పుడు వారు అతనికి 2 రొట్టెలిచ్చారు. 2 రొట్టెల్లో ఒక రొట్టె తిని మరియొకటి బ్యాగ్లో పెట్టుకొని మరికొంత దూరం ప్రయాణం చేశాడు. చెప్పులు లేకపోవడంతో పదునైన రాళ్లు అతని పాదాలను గాయపరిచాయి. ఎండకు అతని చర్మం కాలిపోయింది. ఒక సాయంత్రం బావి దగ్గర విశ్రాంతి తీసుకుని కూర్చుని ఉండగా అక్కడ ఒక వృద్ధురాలు ఖాళీ గిన్నె పట్టుకుని ఉండటం చూశాడు. ఆమె చేతులు వణుకుతున్నాయి మరియు ఆమె కళ్ళు ఆకలితో అలమటిస్తున్నట్లు అతనికి అనిపించింది. తన సంచిలో తనకోసం మిగిలి ఉన్న చివరి రొట్టెముక్కను, అది చాలా పాతది మరియు గట్టిగా ఉన్నా, అతను చూసుకున్నాడు. అప్పుడు అతనికి గతంలో తాను నగరంలో ఒక బిచ్చగాడిని హేళన చేస్తూ నాణాన్ని విసిరిన విషయం గుర్తొచ్చింది. తన తప్పు తెలుసుకున్న అతను తన వద్ద ఉన్న ఆ చివరి రొట్టెముక్కను 2గా విరిచి సగభాగాన్ని ఆ వృద్ధురాలికి ఇచ్చాడు. ఆ రొట్టెను తీసుకున్న వృద్ధురాలు, దేవుడు నిన్ను దీవించునుగాక, నిన్ను క్షేమంగా ఇంటికి చేర్చునుగాక అని అతడిని దీవించింది. వృద్ధురాలి దీవెనలు తీసుకున్న తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగించి తనకు తెలిసిన కొండపైకి ఎక్కాడు. అక్కడ నుండి అతను తన తండ్రి ఆస్తిని మరియు ఆ ఇంటిని చూశాడు. ఆ సమయంలో తన తండ్రి తనను చూడటానికి నిరాకరిస్తాడేమో అని అతను ఎంతో భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోదామనుకున్నాడు. కాని ఆ వృద్ధురాలి దీవెన అతని మనస్సులో ప్రతిధ్వనించి ముందుకు సాగడానికి ధైర్యాన్నిచ్చింది. అతను ఇంటికి చేరుకోకముందే తన కోసం ప్రతిరోజూ వేచి చూస్తున్న తండ్రి, చిన్న కుమారుడు చిరిగిన బట్టలతో నీరసంగా ఇంటికి తిరిగి వస్తుండగా తండ్రి అతనిని దూరం నుండి చూసి పరుగెత్తుకుని వెళ్లి కౌగిలించుకున్నాడు. కుమారుడు తన తండ్రి పాదాలపై పడి, విరోధంగాను నీ ఎదుట పాపం చేస్తేని ఇక మీద నీ కుమారుడంటే అనిపించుకోవడానికి యోగ్యను కాను నేను అని అన్నాడు. తండ్రి తన సేవకులను పిలిచి అతనికి ఉత్తమమైన వస్త్రాలు, చేతికి ఉంగరం మరియు కాళ్లకు చెప్పులు తొడగమని ఆజ్ఞాపించాడు. సేవకులు ఆ కుమారుని ముందు మోకరిల్లి అతని పాదాలను కడిగారు. ఆ పాదాలు 100 మైళ్ల ప్రయాణపు దుమ్ముతో, పగుళ్లతో రక్తం ఓడుతూ ఉన్నాయి. వారు అతని పాదాలను, చేతులను మరియు ముఖాన్ని కడుగుతుంటే ఆ పందుల దొడ్డికి సంబంధించిన గోధుమ రంగు బురద మరియు మురికి కొట్టుకుపోయాయి. ఆ మురికితో పాటే అతను చేసిన పనుల వల్ల కలిగిన అవమానం కూడా కడిగివేయబడినట్లుగా అనిపించింది. ఆ సాయంత్రం ఇంటి ఆవరణమంతా సంగీతం, నృత్యాలు మరియు నవ్వులతో నిండిపోయింది. పొరుగువారు, సేవకులు అందరూ కలిసి తండ్రి ఏర్పాటు చేసిన గొప్ప విందులో పాల్గొన్నారు. విందులో తాను గౌరవనీయ అతిథి అయినప్పటికీ చిన్న కుమారుడు ఖాళీగా కూర్చోలేదు. చిన్న కుమారుడు అతిథిలా నిశ్శబ్దంగా కూర్చోకుండా ఒక సేవకుడిలా అతిథులకు గిన్నెలు నింపుతూ రొట్టెలు వడ్డిస్తూ తిరుగుతుండగా ఒక వృద్ధ సేవకుడు అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వృద్ధ సేవకుడు అయోమయంతో, చిన్న యజమాని, మీరు ఇది చేయాల్సిన అవసరం లేదు కదా, మీరు ఈ విందులో ముఖ్య అతిథి. నాకు తెలుసు, కానీ నేనిది చేయాలనుకుంటున్నాను అని బదులిచ్చాడు. ఆ రాత్రి చివరగా అతను మేడపైకి వెళ్లి చిన్నప్పుడు తండ్రి నేర్పిన అదే నక్షత్రాల వైపు చూస్తూ తన జీవితంలో మొదటిసారి దేవునికి ప్రార్థించాడు. పెద్ద కుమారుడు పొలం నుండి పని ముగించుకొని వస్తుండగా అతనికి ఇంట్లో నుండి పాటలు, నృత్యాలు మరియు వేడుకల శబ్దాలు వినిపించాయి. అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాక అతను ఒక సేవకుడిని పిలిచి అడిగాడు. తమ్ముడు తిరిగి వచ్చాడు. అతను క్షేమంగా వచ్చినందుకు నీ తండ్రి గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఈ మాట వినగానే పెద్ద కుమారుని ముఖం కఠినమైంది. అతను తీవ్రమైన కోపానికి గురై లోపలికి వెళ్లడానికి నిరాకరించి బయటే ఉండిపోయాడు. తండ్రి బయటకు వచ్చి అతన్ని లోపలికి రమ్మని బ్రతిమాలినప్పుడు అతను తన మనస్సులోని అసంతృప్తిని వెళ్లగట్టాడు. బిడ్డా, లోపలికి రా. నేను ఇన్నేళ్లుగా నీకు బానిసలా సేవ చేస్తున్నాను. నీ మాట ఎప్పుడూ జవదాటలేదు రాదా, కాని నా స్నేహితులతో ఆనందించడానికి నువ్వు నాకు కనీసం ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదు. ఆస్తిని తగలేసిన నీ ఈ కుమారుడు రాగానే అతని కోసం నువ్వు ఆ మేపుకోబడిన గొప్ప దూడ కోయించావు. కుమారా, నీవెప్పుడూ నాతోనే ఉన్నావు, నాకున్నదంతా నీదే. కాని మనమిప్పుడు సంతోషించాలి. ఎందుకంటే నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. ఇది ఒక కథలా కనిపిస్తుంది, కానీ ఇది కథ కాదు. ఇది దేవుని హృదయం. తప్పిపోయిన కుమారుడు మనమే.
ఎదురుచూస్తున్న తండ్రి దేవుడే. మనము దూరం వెళ్తాం, మనము విరిగిపోతాం, మనము పాపంలో పడిపోతాం, కాని దేవుని ప్రేమ మాత్రం మారదు. ఆ తండ్రి గేటు దగ్గర నిలబడి రోజూ దారివైపు చూసినట్లే దేవుడు కూడా నీ జీవితాన్ని చూస్తూ, మీరు చిన్న కుమారుడిలా తప్పులు చేసి సర్వం కోల్పోయినవారైనా, లేదా పెద్ద కుమారుడిలా బాధ్యతలు నిర్వహిస్తూనే హృదయాన్ని కఠినం చేసుకున్నవారైనా, తండ్రి ఇద్దరి కోసం ఎదురుచూస్తున్నాడు. ఎప్పుడా నా బిడ్డ తిరిగి వస్తాడు అని ఎదురుచూస్తున్నాడు. ఆయన కోపంతో ఎదురుచూడడం లేదు, ఆయన తీర్పు ఇవ్వడానికి ఎదురుచూడడం లేదు, ఆయన కౌగిలించుకోవడానికి ఎదురుచూస్తున్నాడు. నువ్వు చిన్న కుమారుడివైనా పెద్ద కుమారుడివైనా దేవుని ప్రేమ ఇంకా నీకోసమే ఎదురుచూస్తోంది. ఇంటికిరా, యేసు నీకోసం ఎదురుచూస్తున్నాడు.